నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. మేము అట్లూరు మండలం కొల్లపల్లి గ్రామం మల్లేనపట్నం పంచాయతీ గ్రామస్తులము. మా పొలాలు ఇండ్లు అన్నీ కూడా సోమశిల ప్రాజెక్టు వరకు 1996లోనే అక్వైర్ చేసుకొని మమ్మల్ని ప్రాజెక్టు నుంచి బయటకు పంపించేసిన అధికారులు. అయితే ఆ సమయంలోనే మా కొన్ని ఇళ్లకు నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు ఇస్తే ఆ విషయం పైన మేము నుంచి హైకోర్టులో పోరాడితే 2013లో హైకోర్టు ఆర్డర్ వచ్చింది. ఆ ఉత్తర్వుల ప్రకారం మాకు 2013లో తక్కువ నష్టపరిహారం చెల్లించినారు. అంటే ఆ సంవత్సరం ఎస్ఎస్ఆర్ రేటు కాకుండా పాత ఎస్ఎస్ఆర్ రేట్లు వేసి అంటే ఒక సంవత్సరం తక్కువ మా ఇళ్లను పొజిషన్ తీసుకున్నారు. ఎప్పుడు గవర్నమెంట్ 2/3/1996లో పొజిషన్ తీసుకొని అక్కడి నుంచి వడ్డీ కట్టకుండా మాకు నష్టపరిహారం చెల్లించినారు. తర్వాత మేము 2014లో గౌరవ హైకోర్టుకు మళ్ళీ న్యాయం చేయమని హైకోర్టును అడిగినారు. హైకోర్టు వారు 2018 1వ నెల 4వ తేదీన భూసేకరణ చట్ట ప్రకారము పొజిషన్ తీసుకున్నాండి అంటే 2/3/1996 నుంచి నోటిఫికేషన్ అంటే 10/6/2013 వరకు 12% వడ్డీని చెల్లించమని హైకోర్టు వారిని ఆదేశించింది. అప్పటి నుంచి మా నష్టపరిహార సమస్య హైకోర్టులో పెండింగ్ ఉంది. 2018లోనే అప్పటి అధికారులు కొంత నష్టపరిహారం లెక్క కట్టి అప్రూవల్ కొరకు అధికారులకు పంపించినారు. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. మేము మొదటి నుంచి కూడా బడ్జెట్ మినిస్టర్ అయిన వీరారెడ్డి గారి అనుచరులు మా గ్రామంలో ఉన్నాగా తర్వాత మేము గ్రామం వదిలి వచ్చిన తర్వాత
ప్రయత్నాలన్నీ కూడా న్యాయ పోరాటం చేసి గౌరవ హైకోర్టులోనే వీళ్ళు పన్నిన పన్నాగాలన్నింటినీ కూడా ఎదుర్కొని న్యాయంగా నిలిచిన మేము మునక ప్రాంతం వాళ్ళం. అనేక సంవత్సరాల నుంచి మా భూములు ఇల్లు కోల్పోయి నిరుపేదలమయ్యి మేము కడప ఇతర ప్రదేశాల్లో నివాసం ఉంటున్నాం. చట్టపరంగా రావాల్సిన న్యాయ పరిహారం కోసాన్ని రావాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఈ పేపర్ ద్వారా అడ్డుకోవడం ఇంత నీచమైన చర్య ఇంకొకటి ఉండదు. ఏదైనా ముంపు బాధితులపైన ఉదార ప్రభావంతో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పేపర్ అయినా ఎవరైనా పనిచేయాలి. వాస్తవాలు తెలియకుండా అపోహలతో ఇటువంటి చర్యలకు పాల్పడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు గత గవర్నమెంట్లో సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ నాయకుడు చేసినటువంటి దురాగతాలు అన్నీ ఇన్ని కాదు. ఎంతో మంది రైతులు ముంపు ప్రాంతంలో మగ్గి నలిగి నష్టపరిహారం రాక ఆకాశానికి ఎగబడి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి వాస్తవాలు తెలుసుకోకుండా గౌరవ హైకోర్టును తప్పుపడుతూ ప్రిన్సిపల్ సెక్రటరీని తప్పుపడుతూ ఇటువంటి తప్పుడు శీర్షికల ద్వారా పేపర్లకు వేయడం ఇంకొకటి వేయడం ఇన్ని మానుకుంటే ఇకనైనా మంచిగా మనుగడ సాగిస్తారని మా మనవి. ఇటువంటి పేపర్లు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా వేసిన దానిపైన మేము చట్టపరంగా ఎటువంటి చర్యలకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉన్నాము. మాకు చట్టపరంగా న్యాయం కోసం పోరాడేదానికి మేము ఎందుకోకుండా వెనుకాడము. ఇటువంటి తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి మేము వెనుకాడము. దీంట్లో ఎటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ వేరే ఎవరి ప్రోద్బలము లేదు. మాకు చట్టపరంగా రావాల్సిన నష్టపరిహారం కోసం గౌరవ శ్రీ హైకోర్టునే మేము సంప్రదించి నష్టపరిహారం కోసం పోరాడుతూ ఉన్నాం. పత్రికల మీడియాల ద్వారా ఈ దృష్టికి చేస్తాం. నా పేరు శ్రీనివాసులరెడ్డి, నాగిరెడ్డి. మేమందరం కూడా దీంట్లో నష్టపరిహారం రావాల్సిన వాళ్ళమే. ముంపు బాధితులు, ముంపు రైతులు. మేము ఎక్కడైనా తప్పు చేసినామని తెలిస్తే మేము దేనికైనా రెడీ. అట్లనే సాక్షి పేపర్ వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు ఎక్కడైనా తప్పుని తెలిస్తే మేము దేనికైనా చేద్దాం, లేకపోతే అంతకంత మూల్యం చెల్లించాలి. కడప ఎమ్మెల్యే గారికి మా అట్టూరు మండలం అంతా ఏకంగా 90% ఆమెకి న్యాయం చేస్తాదనే ఆశతో అందరూ ఆయన సహకరించారు. అంత మాత్రాన మీరేదో మంచి చేసి ఏదో పార్టీకి మేలు చేసుకోవాలనే ఆలోచనలు ఉండాలి కానీ మేలు చేసే వాళ్ళని కూడా ఈ విధంగా పేపర్కి ఎక్కించి ఉన్న విలువను పోగొట్టుకోవడం తప్ప మరొకటి ఏమీ ఈ సాక్షి పేపర్కు రాదు. ఇది వాస్తవం.